నమస్తే పీపుల్, మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. పచ్చడి ప్రసాదం మాత్రమే కాదండి, ఇది ఒక ఆరోగ్యదాయినిగా పురాణాలు చెప్తున్నాయి. చింతపండు తీసుకుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని తీసుకోవాలి. కోసం వేప పువ్వుని తీసుకుని అందులోని కాడలు మొగ్గలు తీసేసి పువ్వు రేకులు మాత్రమే తీసుకోవాలి. తర్వాత తీపి కోసం బెల్లంని తీసుకుని తురుముకుని కరగబెట్టుకుని రసాన్ని తీసుకుంటే బెల్లంలోని ఉండే డస్ట్ అంతా ఈ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయిపోతుంది. చింతపండును బాగా కలిపి ఆ చిక్కటి చింతపండు రసాన్ని కుండలోకి వేసుకోండి. వగరి కోసం కేవలం మామిడి పిందెలను మాత్రమే వాడాలి. ఇంత చిన్న పిందెలలోనే వగరు వస్తుంది. తర్వాతది ఉప్పు. ఈ ఉప్పుని 1/2 టీ స్పూన్ దాకా తీసుకోండి. ఈ ఉగాది పచ్చడిలోకి వేసుకుని కలుపుకోండి. కారం కోసం మిరియాలను తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను తీసుకుని మెత్తగా దంచుకొని ఆ మిరియాల పౌడర్ని కూడా ఉగాది పచ్చడిలోకి వేసుకోండి. కలుపుకుంటే చాలా ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలనలో స్వీకరించాలి అనేది ఈ ఉగాది పచ్చడి సారాంశం.